సో యా హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నా పేరు తనుజ్ అండ్ వెల్కమ్ టు తనుజ్ స్ట్రీమ్స్. సో ఈరోజు నేను మీకోసం ఒక మంచి కంటెంట్ తెచ్చి ఉన్నా. బిఫోర్ నేను ఏమైనా చెప్పే ముందు లెట్స్ వాచ్. మీరు చూసి ఉంటారు ఈ వీడియో అంతా. నేనేం ఈరోజు చెప్పబోతున్నా అంటే మీ అందరికీ ఈ వీడియోతో కొద్దిగా అర్థమైతే ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇండియాలో 2 టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయండి. ఒకటి ఇంటర్నల్ అండ్ ఒకటి ఎక్స్టర్నల్. దేనివల్ల ఇండియాకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో డీల్ చేసేది ఏమన్నా ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో లైక్ లెట్స్ ఏ పాకిస్తాన్ అటాక్ చేసిన, చైనా అటాక్ చేసిన, ఆర్ లెట్స్ సమ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మన మీద అటాక్ చేసిన, టెర్రరిజం అటాక్ అయినా ఇండియాకి ఒక ఐ మీన్ లైక్ మిలిటరీ అనే బాడీ ఉంది. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, అది మేనేజ్ చేస్తుంది. సో ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీ హ్యావ్ 3 థింగ్స్ ఆర్ 3 ఫోర్సెస్. వి సే వన్ ఇస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, అది లెట్స్ సే ఒక ఇంటర్నల్ అటాక్ జరిగింది, ఆర్ లెట్స్ సే సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. ఓకే, ఆర్ లెట్స్ సమ్ ఇన్సర్జెన్సీ జరిగింది. అప్పుడు at that time which force will come? So this is my first question. Okay, so మనకు క్లారిటీ ఉంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైనా అటాక్ చేసేటప్పుడు ఆన్ ఇండియా, ఓకే, వేర్ ఇట్స్ సోవర్నిటీ మ్యాటర్స్. ఓకే, అట్ దట్ టైం మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ కాపాడతాయి. వేర్ యాజ్ ఇంటర్నల్ ఉన్నప్పుడు విచ్ ఫోర్స్ ఆర్ దే. ఓకే, అండ్ సెకండ్ థింగ్, మనకి ఎలక్షన్స్ జరుగుతాయండి. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఏమైనా ఇంటర్నల్ ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ అయితే, లైక్ ముంబై 26/11 అటాక్ అయింది తాజ్ హోటల్లో, అలాంటప్పుడు ఏ ఫోర్సెస్ వస్తాయి అనేది ఇంకో క్వశ్చన్. ఓకే, సో టు ఆన్సర్ దీస్ 2 క్వశ్చన్స్ దేర్ ఇస్ వన్ ఫోర్స్ ఆర్ a group of force, we call it as a CAPF, that is Central Armed Police Force. Okay, so ఈ 2 terms, one is armed force, one is Central Armed Protection Force. Okay, sorry, Police Force. Okay, ఈ 2 కాకుండా ఇంకొక మనకు పదం ఉంటుందండి, దట్ ఈస్ పారామిలిటరీ ఫోర్స్. బేసిక్లీ మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్లో వెళ్తే, ఐ మీన్ లైక్ కొన్ని వెబ్సైట్స్లో వెళ్తే మీరు చూసి ఉంటారు, మీరు డిఫరెన్స్ బిట్వీన్ సిఏపిఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొడితే వచ్చేస్తాయి. బట్ అది తప్పు. ఓకే, సో తప్పు అండ్ మీన్స్ మొత్తం తప్పు కాదు, అలా అని కరెక్ట్ కాదు. ఓకే, డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటని ఇప్పుడు నేను చెప్తా. చూడండి, ఆర్మ్ ఫోర్స్ అనేవి made up of 3 forces. One is army, air force and navy. Okay, so basically వీటి ఒక స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే, మొత్తం మన ఆర్మ్ ఫోర్సెస్ కలిపి నియర్ టు 14 lakhs ఇన్ స్ట్రెంత్. ఓకే, దాంట్లో 12 lakhs స్ట్రెంత్ అనేది ఆర్మీ. సో ఆర్మీ బేసిక్లీ ల్యాండ్ వార్స్లో డీల్ చేస్తుంది. నేవీ స్ట్రెంత్ 75,000. నేవీ డీల్స్ విత్ ద వాటర్, మీన్స్ లైక్ మనకి ఇండియాకి చాలా పెద్ద ఐ మీన్ లైక్ కోస్ట్ లైన్ ఉంది ఫ్రమ్ గుజరాత్ టు వెస్ట్ బెంగాల్. ఓకే, సో దీస్ మెనీ స్టేట్స్ ఆర్ దే. సో ఇండియాకి చాలా స్ట్రాంగ్ ఒక వాట్ యూ సే నేవీ కావాలి. ఓకే, సో దట్స్ వై 75,000 పర్సన్స్ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ విత్ అస్, వార్ షిప్స్ విత్ అస్. అండ్ దేర్ ఇస్ వన్ క్వశ్చన్, what is the or which is the India's first indigenously built aircraft carrier? Okay, so in comment పేరు మెన్షన్ చేయండి. ఓకే, సో దాని తర్వాత వచ్చేది ఎయిర్ ఫోర్స్లో అరౌండ్ 1,20,000 సమ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ కూడా చాలా పెద్దది. ఓకే, సో ఇది బేసిక్గా పైన. సో ఆర్మ్ ఫోర్స్ని డీల్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మ్ ఫోర్స్ అనేవి మొత్తం వస్తాయి.
present 25-26 ఇయర్కి బడ్జెట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎంతంటే 9 lakh అరౌండ్ 9,80,000 crore సమ్ బడ్జెట్ అలొకేట్ అయింది ఓకే ఆర్మ్ ఫోర్సెస్కి. సో దట్స్ అ వెరీ హ్యూజ్ బడ్జెట్ బికాస్ దోస్ కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ కూడా నడుస్తుంది. ఇంకా మిసైల్స్ తీసుకోవాలి, ట్యాంక్స్ తీసుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్స్ కొనాలి. ఇట్స్ అ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్ అవన్నీ. నా ఇది ఒక పార్ట్ ఓకే. సో ఇప్పుడు మనం వద్దాం పారామిలిటరీ అండ్ సిఏపిఎఫ్ ఒక టర్మ్లో మాట మీద. 2011 బిఫోర్ పారామిలిటరీ అనే పదం నిజంగా ఉండేది, ఎగ్జిస్ట్ అయ్యేది. బట్ ఆఫ్టర్ 2011 ఆ పదం అని లేదు. ఇనీషియల్గా ఈ సిఏపిఎఫ్ అనే ఫోర్సెస్నే మనం పారామిలిటరీ ఫోర్స్ అని పిలిచేవాళ్ళం. పారామిలిటరీ ఫోర్స్ అనే కాదు, వాట్ సే మనము ఇంకో చాలా పేరు పిలిచేవాళ్ళం. లైక్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అని పిలిచేవాళ్ళం, లైక్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అని పిలిచేవాళ్ళం, ఇంకా చాలా పేరు పిలిచేవాళ్ళం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఎందుకు, మల్టిపుల్ ఏరియాస్లో డిఫరెంట్ పేరుగా పిలుస్తున్నారు కనుక మనం ఒకే పేరు మీద ఫిక్స్ అయిపోతాం. ఓకే, సో దే కేమ్ అప్ విత్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, దట్ ఈస్ సిఏపిఎఫ్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మనకు బేసిక్గా 3 మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, 1 కేటగిరీ అది ఓన్లీ బార్డర్స్లో డీల్ చేస్తుంది. ఓకే, బోర్డర్ సెక్యూరిటీలో ఉంటుంది. సెకండ్ ఈజ్ ఇంటర్నల్ ఇండియా సెక్యూరిటీ విచ్ డీల్స్ విత్ ద లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ఏమైనా ఇన్సర్జెన్స్ అయితే దానికి, అండ్ ఎలక్షన్స్ అవుతాయి వాటికి, వీటన్నిటికీ యూస్ అవుతాయి. ఓకే, సో దే హెల్ప్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఓకే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. థర్డ్ వన్ ఈజ్ స్పెషల్ గ్రూప్. ఓకే, సో దీస్ కమ్స్ అండర్ వెన్ టెర్రరిస్ట్ అటాక్ హ్యాపెన్ ఇన్ ఇండియా. ఓకే, లైక్ దట్. సో వీటిలో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి 4 ఉంటాయి. ఓకే, 4 or 5 ఉంటాయి. బేసిక్గా ఇనీషియల్గా సిఏపిఎఫ్లో ఓన్లీ 5 ఉండేవి. లేటర్ దట్ కొన్ని 2 న్యూ ఎడిషన్స్ జరిగాయి. సో బేసిక్గా దీంట్లో వచ్చేసి మన సిఏపిఎఫ్లో వచ్చేసి ఫస్ట్ అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఓకే, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జి ఇవి వస్తాయి. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, let's go for the border security, border forces means like which maintain the border. Okay, I will name one by one. First is Assam Rifles. Okay, so basically Assam Rifles అనేవి one of the oldest what do you say force in India. Okay, so it's around 1890 around I think established అయింది. So please correct me if I am wrong. Okay, and 65,000 is the personals right now in Assam Rifles. So basically అస్సాం రైఫిల్ అనేది తర్వాత జాయిన్ అయింది సిఏపిఎఫ్లో. ఇనీషియల్గా అస్సాం రైఫిల్స్ అనేది యాడ్ అవ్వలేదు 2011లో. ఓకే, లేటర్ న్యూ ఎడిషన్స్ జరిగి అప్పుడు జరిగింది. సో సిఏపిఎఫ్ అనేది టోటల్ గవర్న్ బై ఎంహెచ్ఏ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చూస్తుంది. సో ది అస్సాం రైఫిల్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ బేసిక్లీ ఇనిషియలీ వర్ కవర్డ్ అండర్ ద ఎంహెచ్ఏ అండ్ సమ్ లుక్ ఆఫ్టర్ బై ద MOD, దట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, తర్వాత ఏమైందంటే మొత్తంకి ఎంహెచ్ఏ తీసుకుంది. బట్ దీంట్లో ఈరోజు కూడా ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ ఆఫీసెస్ అన్నీ అండ్ లైక్ వాట్ ఎవర్ అడ్మిషన్స్ అవుతాయి ఏమైనా అయినా మొత్తం ఆర్మీ చూస్తుంది. ఓకే, సో దీస్ గైస్ లుక్ ఆఫ్టర్ ద ఇండియా అండ్ మయన్మార్ బార్డర్. ఓకే, దట్ ఈస్ నియర్లీ అరౌండ్ 1600 kilometer బార్డర్ ఉంటుంది. సో దాంట్లో మొత్తం వీళ్ళు చూస్తారు. ఒక అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం బాధ్యతలు మన అస్సాం రైఫిల్స్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ వన్, అది వచ్చేసి బిఎస్ఎఫ్. ఓకే, సో బిఎస్ఎఫ్ that is border security force. It mali one of the biggest CAPF forces in India. That is strength is around 2.9 lakh. Okay, చాలా పెద్ద స్ట్రెంత్ దీనికి కూడా. సో బిఎస్ఎఫ్ అనేది మనకి ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉంటారు. ఓకే, అక్కడే బేసిక్గా వీళ్ళు ఉంటారు. సో వీళ్ళ మెయిన్ రోల్ ఏంటంటే అక్కడ వాచ్ చేయడం, saying that no means like persons can cross the border. ఓకే, మీన్స్ లైక్ మనకి జరుగుతాయి కదా, క్రాస్ అవుతుంటారు, రోహింగ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ. సో బేసిక్గా బార్డర్ క్రాస్ చేస్తూ ఉంటారు ఇల్లీగలీ. సో ఇల్లీగలీ క్రాస్ బార్డర్స్ ఆపాలి. ఓకే, మెయిన్ వన్ ఆఫ్ ద కీ వీళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ అంటే అది. ఓకే, దాంతో థర్డ్ వచ్చేది మన ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ ఓకే పోలీస్. సో వీళ్ళేంటంటే మన టిబెటియన్ బార్డర్ మీన్స్ లైక్ నేపాల్, టిబెట్ అండ్ మన నార్థన్ హిమాలయ రీజన్స్, ఈ మొత్తం అరుణాచల్, ఈ మొత్తం రీజన్లో వీళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళు మెయిన్ ఏంటంటే రోల్ అనేది ఈ ఏరియా మొత్తంలో ఓకే సెక్యూరిటీ ఇవ్వడం. లైక్
అక్కడ ఏవైనా ఇల్లీగల్ ప్లేస్మెంట్స్ అవ్వకుండా, ఓకే, ఆర్ ఇల్లీగల్ అప్రోచ్మెంట్స్, ఇల్లీగల్ బిల్డింగ్స్ ఏం కట్టకుండా, బేసిక్లీ చైనాకి ట్యాకిల్ చేయడానికి ఐటీబీపీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో దీంట్లో అరౌండ్ 90,000 పర్సన్స్ ఉంటారు. సో నాట్ అ వెరీ బిగ్ ఫోర్స్, బట్ యా, బికాస్ ఓన్లీ ఆ ఏరియాలో ఉంటారు కనుక ద స్ట్రెంత్ ఇస్ ఇనఫ్ ఫర్ దేర్. ఓకే, వీళ్ళని చాలా హార్ష్ కండిషన్స్లో ఉంటారు, బికాస్ ఆ ఏరియా మ్యాక్సిమం కోల్డ్ రీజియన్లోనే ఉంటుంది, లదాఖ్ రీజన్స్ ఏరియా అని, టిబెటన్ రీజన్స్ అని. సో యా, దీస్ గైస్ జాబ్స్ ఆర్ సమ్వాట్ టఫ్. ఓకే, సో ద ఫోర్త్ వన్ ఈస్ లైక్ సశస్త్ర సీమ బల్. ఓకే, ఎస్ఎస్బి. సో కమింగ్ టు ఎస్ఎస్బి అనేది మనకి ఏంటంటే, మనకి నేపాల్ బార్డర్ దగ్గర ఉంటుంది, నేపాల్ తిబ్బత్ బార్డర్. సో వీళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా అనేది ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, బట్ మెయిన్ వన్ ఆఫ్ ద కీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఏమైనా అటాక్ అయ్యాయి అనుకోండి ఇండియా మీద, ఎప్పుడైనా లేకపోతే ఆ బోర్డర్స్లో అటాక్ అయితే అక్కడ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్కి ప్లేస్మెంట్ చేయడం, ఇప్పుడు సేఫ్ హౌసెస్ వాళ్ళు ప్లేస్ చేయాలి వాళ్ళని. ఓకే, సో వీళ్ళ ఒక స్ట్రెంత్ వచ్చేసి 76,000 స్ట్రెంత్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ ఓల్డ్ సిఏపిఎఫ్ ఫోర్స్. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ తాలూకా సంబంధించిన ఫోర్సెస్ మనకు ఉన్నాయి టూ. ఒకటి వచ్చేసి సిఆర్పిఎఫ్, ఓకే, రెండో వచ్చేసి సిఐఎస్ఎఫ్. సో కమింగ్ టు సిఆర్పిఎఫ్, దట్ ఈస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. It's one of the biggest, it's one of the largest CAPF forces, okay, or paramilitary forces you can say. It's around 3.1 lakh strength whole. So we'll be multi-domain area ఉంటుంది, okay, multi-domain responsibilities ఉంటాయి వీళ్ళు. It's not only one. It's like Naxalites ఏరియాలో డీల్ చేయడం వీళ్ళే చేస్తారు, ఎలక్షన్స్ వీళ్ళే చేస్తారు, లా అండ్ ఆర్డర్ మేనేజ్ చేయడం కూడా వీళ్ళదే ఉంటుంది. అండ్ జమ్మూ కాశ్మీర్లో మీకు టెర్రరిస్ట్స్ ఎక్కువ ఇన్సెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అవి కూడా వీళ్ళు డీల్ చేస్తారు, వాళ్ళతో కూడా డీల్ చేస్తారు. సో వీళ్ళు ఒక మల్టీ డిసిప్లినరీస్, వీళ్ళు ఒక రోల్స్ ఉంటాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ వీళ్ళకి మళ్ళీ 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, దాంట్లో వచ్చి కోబ్రా విచ్ ఓన్లీ లైక్ 10 battalions are there which are due there for the నక్సలైట్స్, ఓన్లీ వాళ్ళు నక్సలైట్తోనే డీల్ చేస్తారు, స్పెషలైజ్డ్ ఇన్ కాంబాక్ట్ నక్సల్ కాంబాక్ట్స్. దెన్ మనకు వచ్చేది ఆర్ఎఫ్, ఓకే, సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. వీళ్ళనేది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ మనకి మాబ్ లించింగ్ అయినా ఆర్ మన లైక్ ధర్నాలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. సో అలాంగ్ విత్ ద స్టేట్ పోలీస్ వీళ్ళు ఉంటారు బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇఫ్ లెట్స్ స్టేట్ పోలీస్ కంట్రోల్ చేయలేకపోతే ఆర్ఎఫ్ అనేది సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి. లెట్స్ ఇఫ్ ఆర్ఎఫ్ కూడా లైక్ ఆర్ఎఫ్ ఒక డివిజన్ కూడా సపోర్ట్ చేయలేకపోతే, దెన్ దేర్ కమ్స్ ద సిఆర్పిఎఫ్ టు tackle or to control the whole situation. CRPF is a definitely control the situation. Okay, so they are very well known for those kind of management. Okay, then మనకు వచ్చేది what do you say, CISF, that is Central Industrial Security Forces. వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఇండియాలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మెయిన్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్, అక్కడ వీళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. లైక్ ఎయిర్పోర్ట్స్, ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ అని తీసుకోండి వీళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మన వాట్ ఈస్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆర్ బార్క్, ఇస్రో సెంటర్స్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ వాట్ ఈస్ వివిఐపీస్ కొట్టారు, వాళ్ళు కూడా సెక్యూరిటీ ఇస్తారు. ఓకే, సో వీళ్ళ ఒక స్ట్రెంత్ నియర్లీ మీకు 1.6 lakhs ఉంది. ఓకే, సో బికాస్ ఇట్స్ ఆల్సో గుడ్ స్ట్రెంత్, బికాస్ మల్టిపుల్ మన గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే, మీన్స్ లైక్ కావాలి, స్ట్రెంత్ ఉండాలి. సో లాస్ట్లో వచ్చేది దిస్ అ స్పెషల్ ఫోర్స్, దీనికి ఏమంటారు ఎన్ఎస్జి, దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ గ్రూప్. వీళ్ళనేది ఎప్పుడైనా మన ఇండియాలో స్పెసిఫిక్ కేసులోనే వీళ్ళు వస్తారు, అంటే వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రారు. ఓకే, ఎప్పుడైనా మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అప్పుడే వీళ్ళు వస్తారు. లెట్స్ సే మనకి ముంబైలో తాజ్ హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ 26/11 కసాబ్ దొరికాడు కదా ఆ టైంలో. సో ఎన్ఎస్జి అనేది స్పెషలీ ట్రైన్ ఫర్ ద కౌంటర్ టెర్రరిజం. ఓకే, సో వీళ్ళు అనేది మనకి బాంబ్ డిఫ్యూజన్ టీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, మన టెర్రరిస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా లైక్ మల్టిపల్ హార్డ్ సిచ్యువేషన్లో కూడా ఎలా వీళ్ళు లైక్ కంట్రోల్ చేసుకొని గెయిన్ ఓవర్ చేయాలి ఓవర్ ద ఎనిమీస్. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెల్ ట్రైన్ అండర్ దట్ సిచ్యువేషన్. సో వీళ్ళు వచ్చేసి సమ్ అరౌండ్ 8,000. సో మన ఎన్ఎస్జిలో మన రిక్రూట్మెంట్ అనేది 2 ways జరుగుతుంది. సిఏపిఎఫ్ నుంచి కూడా వస్తారు అండ్ ఆర్మీ నుంచి కూడా వస్తారు, బోత్ ఇట్ విల్ కమ్. ఓకే, సో ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ద న్యూలీ ఫోర్స్ యాడ్ ఇన్ టు ద సిఏపిఎఫ్. ఓకే, ఇది కూడా సమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్ కమ్ మీన్స్ లైక్ లుక్ ఆఫ్టర్ బై ఎంఓడి. ఓకే, నాట్ బట్ టోటలీ ఎంహెచ్ఏ చూస్తుంది, బట్ సంథింగ్ మీన్స్ లైక్ ఆర్మీ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కదా, వాళ్ళు చూస్తారు అక్కడ. ఓకే, సో this is on a whole about CAPF. Okay, so basically CAPF not only looks into the internal stuff of the India,
in wars like China India war అయినా or Pakistan India war 1971 or China India war 1965 and కార్గిల్లో కూడా సిఏపిఎఫ్ ఫోర్స్ అనేవి ఉండేవి. ఓకే, ఇనీషియల్లీ సిఆర్పిఎఫ్ అనేది ఇనీషియల్ టు లైక్ సైనా ఇండియా వార్ అండ్ 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో వన్ ఆఫ్ ద కీ రోల్ వాళ్ళు ప్లే చేశారు టు గివ్ బ్యాకప్ టు ద సిఆర్పిఎఫ్, సారీ టు ద ఆర్మీ అంటిల్ దేర్ ఫుల్ ఫోర్స్ కమ్స్ డౌన్ దేర్. ఓకే, లైక్ దట్ దెన్ బిఎస్ఎఫ్ కూడా వచ్చింది తర్వాత. ఓకే, సో అండ్ కార్గిల్లో బిఎస్ఎఫ్ అయితే వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసింది అక్కడ. ఓకే, బికాస్ ఎక్కడెక్కడ బార్డర్ ఉంటుంది అక్కడ డెఫినెట్లీ బిఎస్ఎఫ్ కూడా మీకు ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. So army and like armed forces and CAPF forces will go hand on hand to maintain and to manage the peace in India. Okay, external, internal, whatever it may be. Okay, because there are many other agencies are there like IP untadi, RAW untadi. Okay, which these guys and these all forces share intelligence within their group so that ఏవైనా ఇష్యూస్ వస్తే they these guys have a coordination and can manage the stuff. Okay, so ఐ థింక్ మీరు ఈ యొక్క ఐఎమ్ లైక్ ఇష్యూ ఐఎమ్ లైక్ దీని ఒక ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండ్ చేసి ఉంటారు. సో ఇఫ్ ఎనీథింగ్ మోర్ యూ వాంట్ ఆన్ ఎనీ అదర్ టాపిక్ సో ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, సో ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు explain on the ongoing topics which are very hot topics right now like ఇండియా అండ్ అమెరికా ట్రేడ్ వార్. డొనాల్డ్ ట్రంప్ అనేది మనకి చాలా ఇవి ఇస్తున్నారు, వాట్ యూ సే టారిఫ్స్ ఇస్తాం మన మీద, ఇండియా మీద. సో దాని మీద టాపిక్ లేకపోతే యూక్రెయిన్ అండ్ రష్యా వార్ మీద అయినా లేకపోతే ఇండియా చైనా ట్రేడ్ వార్ మధ్యలో అయినా ఓర్ సూపర్ ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ అ సూపర్ పవర్ ఇన్ లైక్ 2040 దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే లైక్ ఇండియా ఇస్ బికమింగ్ in a race of to that become one of the superpower. Okay, so if any of these topics మీకు ఏమైనా కావాలి అంటే ప్లీజ్ let me know in our comments. Okay, and so if నా explanation మీకు నచ్చితే in between the what is the difference between CAPF and the armed forces, how do they deal, what are the key responsibilities. Okay, so please like, share and comment on this video. So yeah, thank you. Vande Matram and Jai Hind. Bye.